హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి కూకట్పల్లిలో ఉన్న అయోధ్య రామ మందిర్ ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. నేను, మా ఆయన, మా పాప కలిసి వెళ్ళాము. మా పాపకి ఎక్కడికైనా బయటికి వెళ్దాము అని మాటొస్తే చాలు సూపర్ ఎక్సైటెడ్ ఫీల్ అయితది. ఎక్కడికో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి. సో, ఇదొచ్చేసి కేబీహెచ్‌పీ నెక్సెస్ మాల్ పక్కనే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని ఉంటది. దాంట్లో సెట్ చేశారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే నైట్ పూట వెళ్ళండి. నైట్ పూట వ్యూ చాలా బాగుంది. దీనికొచ్చేసి ఎంట్రీ ఫీజు 200 ఛార్జ్ చేస్తుర్రు. 200 ఇది అయోధ్య రామ్ మందిర్ విజిట్ పక్కనే టైటానిక్ షిప్ ఉంటది. టైటానిక్ షిప్ సెటప్ ఉంది. అది కూడా విజిట్ అవ్వచ్చు విత్ 200. లోపల ఎగ్జిబిషన్ కూడా వెళ్ళొచ్చు. సో, మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు లేకపోతే డివోషనల్ టైప్ పీపుల్ అమ్మ అబోవ్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు కొంచెం డివోషనల్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు చూడలేరు, అక్కడికి తీసుకెళ్ళలేము అనుకున్న వాళ్ళని తీసుకెళ్ళండి. చాలా బాగా సెట్ చేశారు, చాలా బాగా అరేంజ్ చేశారు. నాకైతే అయోధ్యలో నేను చూడలేదు కానీ అయోధ్య మందిర్ లాగానే అనిపించింది బయట చూస్తే. అండ్ లోపల రాముడి విగ్రహం కూడా యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఉంది. చాలా బాగా పెట్టారు. మీరు ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే వెళ్ళండి. 200 రూపీస్ ఛార్జ్ చేసి 200 వర్త్ యాక్చువల్లీ ఆ సెటప్కి. నాకైతే మంచిగా అనిపించింది. మీరు ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే ఇంకా ఉంది ఎగ్జిబిషన్, వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇంకా టైటానిక్ సెటప్ గురించి వీడియో రావాలి చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.